వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు తిర్యక్ భుజంగాసనము. తిర్యక్ భుజంగాసనము ఒక థెరపీ ఆసనాలలో ఒకటి. ఈ యొక్క ఆసనంలో మనము ట్విస్ట్ చేస్తాము. భుజంగాసనంలో ట్విస్ట్ చేయడమా అని అనుకోవచ్చు. అవునండి, పొట్టపై పడుకొని చేసే ఈ భుజంగాసనంలో కూడా మనము ట్విస్ట్ని తీసుకొని రావచ్చు. ఈ యొక్క ఆసనం చేయడం వలన మనకు చాలా 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 లాభాలు ఉన్నాయి. చాలామంది వ్యక్తులు ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు దిండుని కానీ ఏదైనా సపోర్ట్ని పొట్ట కింద పెట్టి ప్రెషర్ బాగా పడేలాగా చూస్తూ ఈ ఆసనం చేస్తారు. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఈ ఆసనం చేయడానికి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై చర్చిస్తూ ఈ ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఇంతకు ముందు కూడా ఈ యొక్క ఆసనం చేశాము, కానీ ఆ యొక్క వర్షన్ ఈ యొక్క వర్షన్ కొద్దిగా తేడాగా ఉన్నాయి. ఈ యొక్క మార్పుని మనము గమనించాలి. మనము వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. ఇక్కడ కూర్చున్నప్పుడు చాలామంది వ్యక్తులు ఈ యొక్క లంబార్ స్పైన్ కింద ఉన్న నడుము భాగాన్ని పొట్టని ముందుకు చేసి కూర్చుంటారు. అలా కూర్చోకురాదు. ఇక్కడ ఉండే పొట్ట కండరాలని బిగుస్తూ ఈ యొక్క వెన్నుముకలో కింది భాగంలో ఉండే ఆ కండరాన్ని స్ట్రైట్గా చేయాలి. వీపుని నిటారుగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతీని ఇలా దూరంగా చేసి కొంత సమయం పాటు మనము కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా కుడి చేతిని పొట్టపై పెట్టండి. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. శ్వాస దీర్ఘంగా వదిలేసేయండి. ఇలా కొంత సమయం పాటు శ్వాస దీర్ఘంగా తీసుకొని ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. మీ శ్వాస ఎలా ఉందో అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఈ విధంగా మళ్ళీ చేద్దాము. శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి. ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేసి శ్వాసని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత చేతులను ఇలా రబ్ చేసి కళ్ళపై పెట్టి నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేద్దాము.
ఇప్పుడు మనము పొట్టపై పడుకోవాలి. బ్లాక్స్ని ఈ విధంగా చెరో వైపు పెట్టేసి పొట్టపై పడుకోండి. కాళ్ళని దూరంగా చేసి తలని ఒకవైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇలా కొంత సమయం పాటు చేసిన తర్వాత కావాలంటే మోకాళ్ళపై వెళ్ళిపోయి వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేస్తూ వీపులో బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు కాళ్ళని ఇలా దూరంగా చేసి పెట్టండి. మ్యాట్ కంటే కూడా కొద్దిగా దూరంగా తెచ్చిపెట్టేసి కాళ్ళ వేళ్ళని మాత్రం వెనకాల వైపే చేసి పెట్టాలి. ఇప్పుడు భుజంగాసనంలో వచ్చి ఒక్క కాల్ని పైకి చేసి ఆ కాళ్ళ వేళ్ళపై వైపు చూద్దాము. ఇలా పైకి రండి. ఈ విధంగా ఎడమ మోచేతిని బెండ్ చేసి కుడి కాలు వైపు చూడాలి. ఇక్కడ కుడి చేయి కొంచెం స్ట్రైట్గా పెట్టాలి, ఎడమ చేయి బెండ్ చేసి పెట్టాలి. ఎంత సమయం పాటు ఇక్కడ అలా ఉండగలిగితే అలా ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. బ్లాక్స్ని కొద్దిగా ముందుకు తీసుకొని రండి. తెచ్చేసి నార్మల్గా ఉండే భుజంగాసనం చేద్దాము. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు రెండో వైపు ఇదే ఆసనం చేద్దాము. బ్లాక్స్ని కొంచెం వెనకాలకి తీసుకెళ్ళి బాగా పైకి వచ్చేసి ట్విస్ట్ అవ్వండి. కుడివైపు కుడి భుజాన్ని బెండ్ చేస్తూ షోల్డర్ని కిందికి చేసి ఆ కుడి కాలు మడమ వైపు చూడండి. స్పైన్లో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నార్మల్గా ఉండే ఈజీ భుజంగాసనం చేద్దాం. కిందికి వచ్చేసి చేతులని ఈ విధంగా పెట్టేసి తలని ఒకవైపు చేస్తూ పడుకోవాలి. చేతులలో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ఈ నడి వీపులో ఉండే ఈ కండరంపై బాగా ప్రెషర్ పడుతుంది. అలానే ఎప్పుడైతే మనం ట్విస్ట్ చేస్తున్నామో పొట్టలో కూడా ట్విస్ట్ అవుతుంది. అలా ట్విస్ట్ అవ్వడం వలన ప్యాంక్రియాస్ ఇంకా లివర్ భాగాలపై, అంగాలపై ప్రభావం పడుతుంది. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ఒక మోచేతిని బెండ్ చేయడము, ఇంకో మోచేతిని స్ట్రైట్ చేసి పెట్టడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆసనం చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం మనము మళ్ళీ చేద్దాము. ఈసారి మనము ఈ విధంగా ఆసనం చేసేటప్పుడు కాళ్ళని ఇంకొద్దిగా దూరంగా చేసి చేద్దాము. తొడ కండరాలని, కాళ్ళ కండరాలని ఇంకా దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దీని తర్వాత మనము తిర్యక్ భుజంగాసనము కాళ్ళని బాగా దూరంగా చేసి చేద్దాము. పైకి వచ్చేసి ఇలా ట్విస్ట్ అవ్వాలి. బాగా ట్విస్ట్ అవ్వండి. ఇంతకుముందు చేసిన ఆసనంలో ఇంత మనము ట్విస్ట్ అవ్వలేదు. ఇక్కడ మనం బాగా ట్విస్ట్ అవుతున్నాము. ఈ యొక్క కుడి భుజాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఎడమ భుజాన్ని వెనకాలకి చేయండి. అలా ఉండి కిందికి వచ్చేసేయండి. మోచేతులపై, చేతులపై, భుజాలపై, వీపు సైడ్ భాగాలపై, ఇవన్నిటిపై చాలా తీవ్రమైన ప్రభావం ఇక్కడ పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంచెం ఈ యొక్క కుడి బ్లాక్ని వెనకాలకి చేసేసి ఇక మనము రెండో వైపు కూడా పైకి వచ్చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ మోచేతిని బెండ్ చేస్తూ ఇలా ట్విస్ట్ అవ్వండి. నడుములో, వెన్నుముకలో ఎలా అనిపిస్తుందో గమనించి కిందికి వచ్చేసేయండి.
ఇక్కడ మనము చేతులని ఇంటర్లాక్ చేసి ఈ విధంగా రిలాక్స్ చేయొచ్చు, లేదా కౌంటర్ ఆసనం గురించి మనము చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి ఈ విధంగా కూడా స్ట్రెచ్ చేయవచ్చు. చేతులపై ప్రభావం బాగా పడుతుంది. దాని తర్వాత ఈ విధంగా వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. వజ్రాసనంలో కూడా కౌంటర్ ఆసనం చేయబోతున్నాము. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోయి కౌంటర్ ఆసనం చేద్దాము. ఎడమ వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అయ్యి ఇటువైపు కూడా కౌంటర్ ఆసనం చేయండి. దాని తర్వాత రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు తిర్యక్ భుజంగాసనము. తిర్యక్ భుజంగాసనము థెరపీ ఆసనాలలో ఒకటి. మన స్పైన్ని బాగా రొటేట్ చేయడము, బ్యాక్ని బాగా స్ట్రెచ్ చేయడము, బ్యాక్ని అన్ని వివిధ రకాలైన స్టిఫ్నెస్, బ్యాక్లో ఉన్న వివిధ రకాలైన స్టిఫ్నెస్ తొలగించుకోవడానికి ఈ యొక్క ఆసనం చాలా 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 ఉపయోగపడుతుంది. తిర్యక్ భుజంగాసనంలో ఒక వేరియేషన్ ఇంతకుముందు మనం చేసాము. దీంట్లో ఇంకా డీపర్ వేరియేషన్స్ ఉన్నాయి. అవిట్లో ఒకటి ఈరోజు మనం చేస్తున్నాము. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనం ప్రాణాయామం చేయాలి. ముందుగా మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. వజ్రాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలండి. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు కూర్చొని శ్వాస ఎలా ఉందో, ఎలా తీసుకుంటున్నారో అన్న దానిపై చర్చించాలి. దీని తర్వాత మనము కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. కుడి చేతిని పొట్టపై పెట్టండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ఎక్సేల్ చేస్తూ ఉండాలి. అంటే ఇన్హేల్ చేయకూడదు, మధ్య మధ్యలో ఓన్లీ ఎక్సలేషన్స్ చేయాలి. మళ్ళీ చేయండి. ఈ విధంగా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. చేసేటప్పుడు కళ్ళని మూసిపెట్టాలి. కపాలభాతి ప్రాణాయామం ఎండాకాలంలో చేయకూడదు, వింటర్లో చేయవచ్చు. అయితే ఎవరికి శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు తక్కువగా చేయాలి. కోపం వచ్చే వాళ్ళు ఈ ప్రాణాయామం చాలా తక్కువ చేసుకోవాలి. ఈ విధంగా కొంత సమయం పాటు మనం ప్రాణాయామం చేసిన తర్వాత చేతులను జోడించండి, రబ్ చేయండి, కళ్ళపై పెట్టండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి చేతుల వైపు చూసి మనము మోకాలపై వెళ్ళిపోదాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టండి. ఇప్పుడు మనము పృష్ఠ భాగాలని మోకాల కింద పెట్టేసి ఆర్చ్ బ్యాక్, రౌండ్ యూర్ బ్యాక్ చేస్తాము. వీపుని మార్జరీ ఆసనంలో ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. శరీరంలో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడేలాగా ఈ యొక్క ఆసనం మనం చేయాలి. ఇలా కొన్నిసార్లు మనము వీపుని ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడం చేసిన తర్వాత ఒకసారి అధోముఖ శ్వానాసనం చేసి దాని తర్వాత పొట్టపై వెళ్ళి పడుకుందాము.
పాదాలని దూరంగా పెట్టండి. మ్యాట్ ఎంతైతే దూరంగా ఉందో అంత దూరంగా పెట్టేసి చేతులని మనము బ్లాక్స్పై పెట్టాలి. మోచేతుల దగ్గర లేదా మోచేతుల కంటే కొద్దిగా కిందికి ఈ బ్లాక్స్ని తీసుకెళ్ళి పొట్ట కండరాలని బిగిస్తూ నెమ్మదిగా మనము భుజంగాసనంలో పైకి రావాలి. ఇక్కడ భుజంగాసనంలో పైకి వచ్చినప్పుడు ఛాతీని అంత మరీ పైకి తీసుకొని రాకూడదు. ఇది భుజంగాసనం ప్రిపరేషన్గా వాడుతున్నాము. కిందికి వచ్చేయండి. కాళ్ళ వేలు సూటిగా వెనకాల వైపు తెచ్చిపెట్టాలి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. ఇలా కొంత సమయం పాటు భుజంగాసనంలో ఉండి కిందికి వచ్చేయండి. ఈసారి మనము బ్లాక్స్ని బాగా వెనకాలకి తీసుకెళ్దాము. ఇప్పుడు ఆ చేతులతో బ్లాక్స్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ చిటికన వేలు థంబ్తో బ్లాక్ని పట్టుకొని బాగా భుజంగాసనంలో పైకి రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా ఇప్పుడు మనము టర్న్ చేస్తూ కుడివైపు ఉన్న ఆ మడమని చూడాలి. ఇలా కుడివైపు చూసి నెమ్మదిగా సెంటర్కి వచ్చేయండి. ఎడమవైపు కూడా చూడండి. ఇలా ఎడమవైపు కూడా చూసి సెంటర్కి వచ్చి కింద పొట్టపై పడుకోవాలి. ఈసారి మనం ఆసనం చేసినప్పుడు అంత పైకి రాకుండా మరీ కిందికి ఉండకుండా చేయాలి. మళ్ళీ పైకి వచ్చేయండి. మోచేతిని బెండ్ చేస్తూ కుడి మడమ వైపు చూద్దాము. ఇక్కడ ట్విస్ట్ అయినప్పుడు మన ఛాతీలో వెన్నుముకలో ఉండే కండరాలపై ప్రభావం ఎలా పడుతుందో గమనిస్తూ ఈ ఆసనం చేయాలి. ఈ విధంగా పైకి వచ్చేసి మనము ధ్యానం అంతా కుడి మడమ పై పెట్టేసి ఇక్కడ ఆసనంలో ఉండాలి. కావాలంటే కుడి భుజాన్ని ఇంకా బెండ్ చేయవచ్చు. కిందికి వచ్చేసేయండి. రెండో వైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. పాదాలని మనము ఇంకా దూరంగా చేద్దాము. కాళ్ళ వేలని వెనకాల వైపు చేస్తూ ఇదే విధంగా మళ్ళీ భుజంగాసనంలో పైకి వెళ్దాము. ఇప్పుడు మనము ఇంకా బాగా ట్విస్ట్ అవుదాము. ఛాతీని కొంచెం పైకి లేపాలి. ఆ కుడి మడమని చూడండి. కిందికి వచ్చేయండి. ఎడమవైపు కూడా అదే విధంగా పైకి వెళ్ళి చూడాలి. అయితే ఇక్కడ మనము ఛాతీని బాగా రొటేట్ చేస్తున్నాం కాబట్టి పొట్ట కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. వీపు కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. కిందికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు త్రియక్ భుజంగాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. నడుం కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. వీపు కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు చేతుల కండరాలపై, భుజాల కండరాలపై చాలా ఇంటెన్స్గా ప్రభావం పడుతుంది. చేతులపై చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వచ్చింది కాబట్టి కౌంటర్ ఆసనంలో చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి తలని కిందికి చేస్తూ బాగా స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా చేతులని బాగా స్ట్రెచ్ చేసి దాని తర్వాత చైల్డ్స్ పోజ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. చైల్డ్స్ పోజ్ నుంచి ఒకసారి పైకి వచ్చి కూర్చోండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ యొక్క ఆసనాలని మనము కౌంటర్ ఆసనంగా వాడుతున్నాము. సెంటర్కి వచ్చేసి ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. ఎక్కువ సమయం పాటు ఈ విధంగా ట్విస్ట్ అవ్వడము, అక్కడ ఉండడము అనేది చేయాలి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వాలి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల పైన, భుజాల పైన పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాల్టి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు చేతులపై బాగా ప్రభావం పడుతుంది కాబట్టి చేతులని అలర్ట్గా పెట్టి భుజాలని రిలాక్స్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. చాలామంది వ్యక్తులు భుజాలని ఇలా పైకి అంటూ ఇక్కడ ఇలా దగ్గరికి తీసుకొస్తూ ఈ యొక్క కండరాన్ని టైట్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఈ యొక్క కండరం బాగా ఫ్రీగా ఉండాలి. ఈ యొక్క భుజం బాగా కిందికి రావాలి. మోచేయి బెండ్ అయి ఉండాలి. అలా ఉండి ఈ ఆసనం చేస్తే ఆ యొక్క భుజ కండరము నుంచి మెడ కండరము ఇవన్నీ బాగా రిలాక్స్గా ఉంటాయి. అవన్నిటిపై
మంచి ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే ట్విస్ట్ అవుతున్నామో మనం నడుముని ట్విస్ట్ చేస్తున్నాము. కొంతమంది వ్యక్తులకు నడుము కింది భాగంలో డిస్క్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ట్విస్ట్ చేయడం వలన మీకు పెయిన్ బాగా ఎక్కువ వచ్చు, డిస్క్ కంప్లీట్గా బయటికి వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఎవరైతే డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ ఆసనాన్ని చేయాలి. మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేసినట్టు అయితే మీకు మీ యొక్క బ్యాక్ పెయిన్తో మీకు ఇంకా రిలీఫ్ అనేది లభిస్తుంది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో త్రియక్ భుజంగాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.